అజయ్ బాబు చేసిన ఆరోపణలపైన ఒక కంప్లైంట్ నమోదైంది. ఆ తర్వాత ఆ కంప్లైంట్ కాపీని మీరు రెండు బాక్స్లో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో రిక్వెస్ట్ ఫర్ నెసరీ యాక్షన్ అగేన్స్ట్ పాస్టర్ శ్రీ అజయ్ బాబు. సో ఆ రిక్వెస్ట్ని పోలీసులు తుగరంగేట్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కంప్లైంట్ కాపీని కాస్త ఎఫ్ఐఆర్గా ఆ రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు కదా, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. అయితే కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చాడు. ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. నేను ఆరోగ్య స్వామి జోసెఫ్, సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ అజయ్ బాబు గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన తరచూ హిందూ మతాలను, హిందూ దేవదేవతలను ఇంకా హిందూ గ్రంథాలను తప్పుదారు పట్టిస్తూ ఎప్పుడు హిందూ మతం పైన విషం చిమ్మే అతన్ని కొత్తగా అతను యేసు ప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా, మరియమాత విగ్రహాన్ని కూడా పలగొడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్లో. దాంతోపాటు అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే మరణించారో ఆ మరణాన్ని ఓ మర్డర్గా చిత్రీకరించి ఇది ఘటన కాదు, ఇది మర్డర్ అని చెప్పి అక్కడ వెళ్ళి సిబ్బందులను చాలా హడావుడి చేసి పక్కదోవ పట్టించారు. అందుకే ఒక కంప్లైంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. మేము కోరుకునేది ఏంటంటే చట్టం తన పని ఖచ్చితంగా చేస్తుంది. ఇలాంటి నిందితులను శిక్షించే బాధ్యత చట్టాన్ని, అందుకోసం చట్టాన్ని ఆచరించాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇది ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడు మాట్లాడుతున్న మాటలు. అక్కడ జరిగిన మరణాన్ని ఏకంగా మత సామరస్యాలు సృష్టించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దాన్ని తప్పుగా భావిస్తూ తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారితంగా అజయ్ బాబు పైన కేసు కూడా నమోదైంది. అయితే ప్రజెంట్ ఈరోజు ఆయన మిస్సింగ్ గార్డ్ అనేది చాలా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. గతంలో ఆయన ఆర్టీవీతో కూడా మాట్లాడుతున్న సమయంలో తనని ఎవరో చంపాలని చూస్తున్నారు, నెక్స్ట్ నేనే టార్గెట్ అన్నట్టుగా చాలామంది ఫేస్బుక్లో పోస్ట్ పెడుతున్నారని చెప్తున్నారు. మరి ఇది ఆ పోస్ట్ పెట్టిన వారి పనేనా, లేదంటే ఇంకేదైనా జరిగి ఉంటుందా? అయితే పోలీసు అయితే చాలా క్లియర్గా మేము తనని అరెస్ట్ చేయలేదు అని చెప్తున్నారు. ఖమ్మం పోలీసులు మేము అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నారు. మరి ఆయన అరెస్ట్ చేశారా, కిడ్నాప్ చేశారా, ఇంకెవరి పనైనా అయి ఉంటుందా? ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకెళ్లారు. మొత్తం మీద అయితే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్న. పెట్రిషా, ఏంటి తన బంధువులు లేకపోతే తన ఇంట్లో సభ్యులు ఇతర వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు అజయ్ బాబు పైన ఇంత పెద్ద ఎత్తున ఒక స్కెచ్ వేసి తనని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అది నిజంగా పోలీసులు కాదు అని పోలీసులు నిర్ధారిస్తున్నారు. డెఫినెట్గా ఖమ్మం పరిధిలో తనకు సంబంధించి తీసుకెళ్లారన్నప్పుడు డెఫినెట్గా వేరే ఒక తుకారాంగేట్ పోలీసులు వెళ్ళినా లేకపోతే ఇంకెవరైనా వెళ్ళినా కూడా స్థానికంగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందే, వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టాల్సిందే.